చేస్తాను అత్తమ్మ. ఒక కాగితం నానబెట్టిన, మెంతులు నానబెట్టిన, సాట పూసేయడానికి అంత లేచిపోయింది. మేము ఇక లేచిపోయిన కొద్దీ దంచి కాగితమును మెంతులు నూరి పూసేస్తాం సాట. మరి ఇప్పుడు పెయింట్ వేస్తారు కదా అత్తమ్మ? సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు పెయింట్ వేసుకుంటారు, మిక్స్ వాడతారు, ఏమో కలర్లు వేసుకుంటారు. మేము అట్లా చేయము, అది బాగా రోజులు ఆగదు. ఇది సంవత్సరానికి ఒకసారి చేస్తాం ఇట్లా. మెంతులు కాగితం నానబెట్టి రాసి నూరి మేము చేత చేసుకుంటాం. ఆ మిక్స్ పట్టింది, కలర్లు వేసింది, ఆ పిండి అది ఇది రాయం. కాగితం నానబెట్టి మెంతులు నానబెట్టి నూరుతున్నాం, నూరి సాట పూసేసుకుంటాం. సాటలకు మరి ఇప్పుడు పెయింట్ వేస్తారు కదా? వేసుకోము మేము, ఆ పెంట ఆగది చాలా రోజులు. మేము ఆడానికి ఒకసారి ఈ సాట్లు ఇట్లా పూసేసుకుంటాం. పసుపును మెంతులు కాగితం నూరి పూసేస్తాం. ఇప్పుడు అందులో ఏమేసినాం అత్తమ్మ? ఇంట్లో కాగితం ఇప్పుడు ఇంత నానబెట్టినాం, అది సాయంత్రం నానబెట్టినాం. అది ఇది నానినాక ఇక ఇప్పుడు నూరి ఇక మెంతులు ఇట్లా నానబెట్టి నూరుకుంటాం. మాకు మిక్స్ పట్టడు, ఈ కలర్లు వేసుడు అవి ఇవి మంచిగా ఉంటాయి. ఆగదు అది బాగా రోజులు. ఎప్పుడు ఇట్లనే వేసుకున్నాం. ఇప్పుడు పూసేటోళ్ళు తిరిగి రాబట్టుంది. వాళ్ళు అట్లా పిండి మైదా పిండి కొనుక్కొచ్చి అలా కలిపి రాస్తారు. ఇట్లా కాగితాలు మెంతులతో ఆగుతుంది మంచిగా. నూనెకుండా చేసుకున్నది మట్టి దుకాణంలో పిండితో ఎత్తే ఎట్లయితే కాగితం అయింది. ఇక మెంతులు అయింది. ఇక పసుపు వేసి దంచాలి. ఇక దంచి ఇక పూసేయాలి. ఈ పూసేటోళ్ళు రాబట్టి అంటే 50-60 అంటారు. అట్టిదే మీద పూసినాక అట్టలకట్టలే ఊసిపోతాయి. మొన్న వచ్చిండు అత్తమ్మ ఒక ఆయన 100 రూపాయలు అన్నాడు. ఇక 100 అయితే కొత్త సాట వస్తుంది మంచి. అప్పుడు మీరు ఇట్లనే పూసుకునేది అత్త? ఇంకా కలర్ వేసే ఎక్కడ మీరు కొత్త సాట్లే కొనుక్కొచ్చుకొని ఇట్లా నూరు పెట్టుకున్నాం, నూరు పూసేస్తాం. ఇప్పుడు ప్లాస్టిక్ సాటలే వాడతారా? ఇప్పుడు ఉయ్యాలి. దంచి కాగితం మెంతులు దంచి ఇట్లా పూసుకోవాలి. ఇట్లా పూస్తే పురుగులు తావులు అంత సాటకే పట్టుకుంటుంది.
బియ్యం ఆగాయి అన్న సాట్ల ఏంలా సాట్ల ఆ సాటుతో చేయరు. ప్లాస్టిక్ సాట. ఈ సాటలు దేంతో అల్లుతారా? అది ఇదే కదా ఈతది పేర్లు కమ్మతో అంతా రాసినాక వాళ్ళు ఇట్లా రాయాలి కింద మీద మొత్తం. చేసుడైనా చీపురు గట్ట తీసుడైనా ఇంకా మంచి రోజు చూసి చేసుకోవాలి. సాట్లు పూసేసుకోవాలి. ఇలా చాటలు వచ్చి చీపురు గట్టును చాట పురాణం ఉదారం చేసుకోవాలి. మంచి రోజు చూసి ఇక లోపలికి చూడు మీది చూడు. ఇంకో సాటకు కూడా అయ్యేటట్టు ఉంది కదా. కూడా ఈ సాట్ల కూడా ముగ్గులు వేసుకోవాలి. ఎర్ర పెంటు ఎర్ర కుంకుమ సంటిది కింద మీ లోపల చెట్లు పెళ్ళిళ్ళు అయితే అట్లా వేసుకుంటుంది. పెళ్ళిళ్ళప్పుడు సాటలకు ముగ్గేసేదా? సాట్లకు సాట గంప తెచ్చుకోమా దాంతో తెచ్చుకుంటాం. ఇట్లా రాయాలి మొత్తం అంతా చక్కగా ఊసుకుంటే. ఇప్పుడు ఒక సాటకి వేయదు, 2 సాట్లకు ఉత్తరాలు అమ్మ చెట్టు పూసేయడానికి వచ్చింది. దచ్చింది మిక్స్ పట్టింది వేరే ఉంటుంది. మైదా పిండిలో ఇంకా అట్టి పిండి కూడా కలుపుతారు. అది అయిపోయిందా? అయిపోయింది. ఎంతసేపు అయింది? 20 సేపు నానబెట్టుకుంటే 2-3 గంటలు. 1 గంట కూడా కాదు, నూరు పూసేసే వరకు. ఇంటికాడ ఉండి చేసినామా, పనికి పోయి వచ్చి పొద్దుగాల దెబ్బ రుద్ది పూసేసి పెట్టిపోతుంది. సాట పూసి పనికి పోయేటోళ్ళు అన్నీ వేసుకొని పోతున్నాం. లేకుంటే మరి చీకట్ల మళ్ళీ కనబడక. ఎందుకు అప్పుడు లైట్లు లేవా అత్తమ్మ? లైట్లు లేవా మీకు? లైట్లు ఎక్కడి అప్పుడు కరెంట్ లేదు, చెక్కీలు లేవు, ఏం లేదు. అన్నీ నూరుకొని దంచుకుంటాయి. ఇది లేదు ఇది లేదు. కొంచెం జొన్నలు ఇసిరితే మాకు ఒక్కటే పూట అయ్యేది. వాళ్ళకి వెళ్ళిన పిండి 1 పూట పెట్టి 1 పూట పొద్దుగాల కనుక మా పిండి అయిపోయిందా? ఎంత మంచిగా అయింది. ఉన్నది దీనికి ఇప్పుడు పిడికడి ఈ 1 సాటది 2 సాట్లకు రాస్తారు. ఇప్పుడు ఇది సంవత్సరం దాకా అవుతాయి మంచిగా. ఏంటంటే మంచిగా కనబడాలని మళ్ళీ ఇంత రాసి మీ లోపల రాసుకుంటాం. ఇట్లా నేను అయిపోయింది అత్తమ్మ? అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఆరబెట్టుగా. ఇప్పుడు ఆరుతుంది. అది మంచిగా నీడ పెడితే తెల్లారి దాకా ఆరుతుంది. అది ఎండ పెడితే అంత లేచి తెల్లబడుతుంది. ఎవరో ఇళ్ళల్లో ఇప్పటివాళ్ళు చేస్తారా? ఇక మనం అప్పటి వాళ్ళు ఈ నూర రాదు వాళ్ళకు చేయరాదు.
మిక్సీలో పట్టుడు కలర్ తెచ్చుడు రుద్దుడు. ఇది మిక్సీలో కూడా పట్టుకొని చేసుకోవచ్చు కదా అత్తమ్మ. మిక్సీలో పట్టుకొని చేసుకుంటారు కానీ ఇక మనం ఊరినట్టు ఉండదు కదా ఆగదు. ఆగదా? ఊరితే మంచిగా దంగుతుందా కర్రీగా ఉంటుందా. ఇక మిక్సీలో కూడా పట్టుకోవచ్చు కానీ బాగా అయితే కొంచెం కదా చాలా ఒక్కసారి కొనుక్కొచ్చుకుంటే అన్నీ పిడి చేసుకోవచ్చు మంచిగా. పెట్టింది అంతటా కొంచెం తెలిసింది. ఇది చూసి నేర్చుకునేటోళ్ళకి ఇంకా చెప్తాం, మళ్ళీ మంచిగా నేర్పుతాం. ఇలా చేసుకుంటాం. అప్పటి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు మనం చేసేటోళ్ళం. వాళ్ళు ఉంటేనేమో చేసుకుంటే అంబలు కాసుకుందాం రేపు. చాలా ఇక నచ్చింది అందరికీ. నమస్తే దోస్తులు, ఇవాళకి ఇదిగా ఇది చేసినా అయిపోయింది.